తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్ వర్సెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పోరు నడుస్తోంది. 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వేతనం పెంచేదానిపై చర్చలు జరుగుతున్న సమయంలో షూటింగ్స్ బంద్కు ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ఫెడరేషన్ కోరికపై చిన్న నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వేతనాలు పెంచితే చిన్న నిర్మాతలపై భారం పెరుగుతుందని ఛాంబర్ భావిస్తున్నట్లు సమాచారం. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఏంటి బంద్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? గత వారం రోజులుగా, అంటే వారం కనడానికంటే కూడా ఒక నెల రోజులుగా సినీ ఇండస్ట్రీలో ఒక రకమైనటువంటి అంటే షూటింగ్ సాగిపోతాయని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తూ వచ్చింది. అది నిన్నటితో నిజమైంది. అందుకు కారణం వచ్చేసి ఎంప్లాయీస్ ఫిలిం ఫెడరేషన్కి ఎంప్లాయీస్ ఫెడరేషన్కి అలాగే ఛాంబర్కి మధ్య జరుగుతున్నటువంటి ఒక చర్చలు ఏదైతే సఫలం కాలేదో దానికి అది నెక్స్ట్ రేంజ్కి వెళ్ళింది. అంటే ఇందుకు కారణం వచ్చేసి ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు 30% వాళ్ళు ఏదైతే శాలరీ తీసుకుంటున్నారో ఆ శాలరీ వాళ్ళు 30% మాకు పెంచాలి, లేకపోతే మేము షూటింగ్స్కి హాజరు కాము. అది సిరీస్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సినిమా అయినా కావచ్చు, సిరీస్ అయినా కావచ్చు, దేనికైనా కావచ్చు, మేము నుంచి సహాయ నిరాకరణ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు ఇదే ఘటన ఇంతకుముందు జరిగితే ఫిలిం ఛాంబర్ దీనికి చొరవ తీసుకొని మాట్లాడింది. త్రీ ఇయర్స్కి ఒకసారి మీ శాలరీస్ పెంచుతామన్నట్టు ఏదో వాళ్ళ మధ్య ఒక ఒప్పందం లాంటిది కుదిరింది. అది జూన్తో పూర్తయింది. జూలై నుంచి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛాంబర్తో చర్చలు జరపడానికి స్టార్ట్ చేసింది. వాళ్ళు 30% మాకు ఎంప్లాయీస్ అంటే వాళ్ళ శాలరీ పెంచాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ పెంచడానికి ఛాంబర్ ఎందుకు వెనక ముందు ఆలోచిస్తుంది అంటే, అలా పెంచితే నిర్మాతల పైన ఇప్పటికే ఆల్రెడీ నిర్మాతల పైన భారం చాలా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా చిన్న నిర్మాతల పరిస్థితి మరీ దీనంగా తయారవుతుందని చెప్పేసి ఛాంబర్ వాళ్ళు భావిస్తున్నారు. ఈ చర్చలు కొనసాగింది కానీ ఒక కొలిక రాకపోవడంతో ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏం చేసిందంటే మేము బంద్ చేస్తున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చింది. దీనిపైన ఛాంబర్ చాలా సీరియస్గా తీసుకుంది. వెంటనే అంటే నిర్మాతలో ఉన్నటువంటి ఆ ప్రొడక్షన్ హౌసెస్కి ఒక ప్రత్యేక అంటే స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. ఏ నిర్మాత అయినా కానీ, ప్రొడక్షన్ హౌస్ అయినా కానీ ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్తో వ్యక్తిగతంగా ఎట్లాంటి ఒక బేరసారాలు కుదుర్చుకోవద్దండి. ఎందుకంటే మనకి ఛాంబర్ అంటే నిర్మాతలు అనేవాళ్ళు, ఛాంబర్ అనేది ఒక మేజర్ ఒక బాడీ సినిమాకి సంబంధించి మనందరూ కలిసి కట్టుగా ఉండి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. కాబట్టి మీరు ఎలాంటి వ్యక్తిగత అంటే పర్సనల్ డీలింగ్స్ ఎలాంటిది పెట్టుకోవద్దని ఫెడరేషన్తో చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. ఈరోజు ఉదయం ఏం చేసిందంటే ఫెడరేషన్ ఆఫీస్ని ఎంప్లాయీస్ అందరూ చుట్టుముట్టారు. మాకు వేతనాలు ఎప్పటి నుంచి పెంచుతారు, మేము ఈ రోజు నుంచి మేము షూటింగ్స్ బంద్ చేశాం కదా, సహాయ నిరాకరణ చేస్తున్నాం కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటే ఒక రకమైనటువంటి గొడవకు దిగారు. వెంటనే ఛాంబర్లో నిర్మాతల మండలి భేటీ అయ్యింది. నిర్మాతల మండలిలో దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఇలా అంటే ప్రముఖ అంటే అంటే సీనియర్ ప్రొడ్యూసర్స్తో పాటు యంగ్ ప్రొడ్యూసర్స్, చిన్న నిర్మాతలు ఇట్లా చాలామంది ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అంటే ఫెడరేషన్ వాళ్ళు 30% అడగడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి అని చెప్పారు. అందుకు కారణం వచ్చేసి ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు. అంటే ఆడియన్స్ థియేటర్స్ వరకు రావడం లేదు. ఆడియన్స్ థియేటర్స్కి రప్పించడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. డిఫరెంట్ కంటెంట్ ఉంటేనో ఇట్లాంటి ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్ప ఆడియన్స్ రాలేదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో అంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనేవాళ్ళు 30% మాకు ఇంక్రిమెంట్ చేయాలి, మా శాలరీని పెంచాలి అని రిక్వెస్ట్ చేయడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మరీ ముఖ్యంగా చిన్న నిర్మాతలు అనేవాళ్ళ పరిస్థితి ఇది చాలా పెను భారంగా మారుతుందనడం ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్న నిర్మాతలు చేసేటువంటి చిన్న సినిమాలకి ఆడియన్స్ అనేది థియేటర్స్కి రావడం అనేది ఒక రకమైనటువంటి కష్టమైనటువంటి ఒక పని అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి 30% ఇంక్రిమెంట్ ఇచ్చి అంటే ఆ శాలరీని ఏ రోజుకి ఆ రోజే పే చేయాలి అని చెప్పేసి ఫెడరేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. అలా చేస్తే చిన్న నిర్మాత పరిస్థితి ఆల్రెడీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒక సామెత ఉంది కదా, అలా పరిస్థితిలో ఉంది. ఇంకా ఇలా ఈ ఇంక్రిమెంట్ జరిగితే ఇంకా పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. చిన్న నిర్మాత పరిస్థితి మనుగడ కష్టం అవుతుందని చెప్పేసి
నిర్మాతలు మండలి డిస్కస్ చేస్తుంది. ఇదే విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మధ్యాహ్నం మన మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి అంటే బయట ఉన్న డైలీ కార్మికులతో కంటే కూడా సినీ కార్మికులకి ఎక్కువ పేమెంట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా అనేది ఒక మాట అన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి ఎంప్లాయీల కంటే కూడా సినీ కార్మికులు కొందరైతే వాళ్ళకంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. ఎందుకంటే 2,000 3,000 కూడా కొంతమంది సినీ కార్మికులకి రోజువారీ ఆదాయం వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 30% పెంచితే అది ఏమవుతుందంటే 4,000కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే యావరేజ్గా చెప్తే అంటే ఇప్పుడు 3,000 తీసుకున్న ఒక వ్యక్తి మంత్లీ 90,000 తీసుకున్నట్టు అవుతుంది. అంటే మోర్ దాన్ ఒక నార్మల్ ఎంప్లాయీ కంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు అన్న ఒక కోణంలో ఆయన విమర్శ చేయలేదు కానీ జరుగుతున్న విషయాన్ని చెప్పాడు. అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు అనమాట. ఈ ఫెడరేషన్స్ ఏం చేస్తున్నాయంటే ఎవరైనా కొత్త మెంబరు ఆ సభ్యత్వం తీసుకోవాలంటే 5 లక్షలు 10 లక్షలు సభ్యత్వ రుసుము పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళు ఆ ఫెడరేషన్లో జాయిన్ కావాలంటే ఇబ్బంది పడుతున్నారనమాట. వాళ్ళు జాయిన్ కావడం లేదు. అంటే న్యూ టాలెంట్ని రాకుండా ఎక్కువ ఫీజులు పెట్టడం వల్ల న్యూ టాలెంట్ని రాకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. దీనిపైన కూడా మేము నిర్మాతల మండలి అనేది మేము చర్చిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. అంటే విశ్వప్రసాద్ చెప్పారు. ఇంకా కొంతమంది అయితే దీనిపైన ఏం స్పందించలేదు నిర్మాతలు. అల్లు అరవింద్ కానీ దిల్ రాజు కానీ వీళ్ళందరూ ఇంకా చర్చలు జరుగుతున్నాయండి, ఇంకా దీనిపైన ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పారు. ఛాంబర్ ఒక విషయం చెప్పిందనమాట, లేబర్ కమిషన్ ఆఫీసర్స్తో మేము చర్చలు జరుపుతున్నాము, ఇంకా దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రాకుండా ఉన్నటువంటి తరుణంలోనే మీరు అంటే ఫెడరేషన్ ఏదైతే ఉందో అది స్ట్రైక్ అనౌన్స్ చేయడం అనేది ఇది అంటే ఏమంటారంటే ఒక పద్ధతి అంటే ఒక సరైన పద్ధతిగా లేదు. దీనిపైన పునరాలోచించుకోవాలి. ఎందుకంటే స్ట్రైక్ చేయడం వల్ల ఆల్రెడీ జరుగుతున్నటువంటి షూటింగ్లు ఆగిపోతాయి. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, నిర్మాతలకు బర్డెన్ పెరిగిపోతుంది. ఇంకా కొత్త సినిమాలు చిన్న నిర్మాతల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారవుతుంది. కాబట్టి దీనిపైన వాళ్ళు పునరాలోచించుకోవాలని చెప్పేసి ఫిలిం ఛాంబర్ చెప్తుంది. దీనికి సంబంధించిన అధికారులతో వీళ్ళైతే చర్చలు జరుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి అసోసియేషన్ అయితే ఇంకా అంటే వీళ్ళకి పర్సంటేజ్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళైతే 30% రిక్వెస్ట్ అంటే మాకు పెంచాలి, శాలరీ పెంచాలని చెప్తుంటే నిర్మాతల మండలి మేము 5% మాత్రమే పెంచుతాం, ప్రస్తుత పరిస్థితిలో ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు కాబట్టి మేము 5% మాత్రమే మీ శాలరీ ఇంక్రిమెంట్ చేస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు దానికి ఒప్పుకోకుండానే మాకు ఎక్కువ కావాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మరి వీళ్ళు 5%కి వీళ్ళు ఒప్పుకోవడం లేదు, వాళ్ళేమో మాకు 30% కావాలని చెప్తున్నారు. నిర్మాతలేమో 5% పెంచుతూ ఉంటున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపైన మరింత క్లారిటీ రానుంది. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.